మొట్టమొదటగా ఈరోజు మనం ఇది ఆగడం మాత్రం నాకు చెప్పండి. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు పితామహ ఎస్ పితామహే సుభాష్ పత్రి గారికి శతకోటి వందనాలు. ఈ మహావతార్ తెలుగు టీవీ ఛానల్ వారికి, రంగనాథ స్వామి వారికి, మా నాగమణి గారికి, లలిత గారికి, దీనిని వీక్షిస్తున్నటువంటి జానులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలుగా ఉంటూ నేను ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయబోతున్నానండి. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఇది పత్రిజీ స్లోగన్. ఎస్, ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్సే, ప్రతి ఒక్కళ్ళు మాస్టర్సే, ప్రతి ఒక్కళ్ళు గాడ్స్. ఆ ప్రతి ఒక్కళ్ళం గాడ్స్ అన్న విషయమే ఈ రోజు మనం తెలుసుకున్నాము. ఆ సత్యాన్ని తెలుసుకుందాము. నాకు సముద్రంలో ఒక నీటి బొట్టు, ఆ నీటి బొట్టులో కోటో వంతు, ఆ కోటో వంతును కూడా ఇంకా విభజించగలిగితే అంతే నాకు తెలుసు. నేను చాలా సామాన్యురాను, కానీ నాకు తెలిసిన చిన్న ఆనందాన్ని పంచుకుంటానికి ఈరోజు సిద్ధపడ్డాను. ఓకే మై డియర్ మాస్టర్స్, ఈరోజు ముఖ్యంగా మన నిన్నటి రోజు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అనే దాని గురించి చెప్పడం జరిగింది. ఈరోజు సత్యమేవ జయతి, సత్యానికే జయము కలుగుతుంది. సత్యమే, ఇది స్లోగన్. మన భారతదేశం యొక్క హిందూ మతం యొక్క స్లోగన్ కూడా సత్యమేవ జయతి. ధర్మశాస్త్రాల్లో, వేదాంగాల్లో, స్మృతులలో, పురాణాలలో, అన్నింటిలో అంత మన వాంగ్మయం మొత్తం చెప్పింది ఏంటి అంటే సత్యమేవ జయతి, సత్యానికి మాత్రమే జయము కలుగుతుంది అనేది రూఢిగా చెప్పేసి, ఆ సత్యమేంటో మీరు తెలుసుకోండి. ఆ సత్యాన్ని తెలుసుకోవటమే కాక అనుభవించండి, అనుభవించటమే కాక దాని వలన పొందే ఆనందాన్ని పొందుతూ అందరికీ అందజేయండి అనేది యోగీశ్వరులు మహానుభావుల యొక్క తత్వము. ఆ తత్వాన్ని నాకు తెలిసిన చిన్న జ్ఞానంలో నేను వివరించడానికి ఈరోజు పూనుకున్నాను. ఓకే మాస్టర్స్, నౌ వి ఆర్ స్టార్టింగ్ క్లాస్. స్వస్వరూప సంధానము అందరూ చెప్తున్నారు. క్లాసెస్కి వెళ్తే ఓరే కళ్ళు మూసుకోండి, చేతులు కట్టుకోండి, మీ ఆత్మను దర్శించండి, అంతర్ ప్రయాణం కండి. ఓకే, కళ్ళు మూసుకుంటాం, అది పెద్ద పనేం కాదు. దూకులు మూసే కన్ను తెరిచే కన్ను, కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు. అదంతే, అవి చప్పుడు లేవు, కానీ మూస్తుంటే తెరుస్తుంటాయి. మూస్తాం బాగానే. ఆత్మను దర్శించండి అంటారు. ఆత్మ అంటే ఏంటో నాకు తెలియదు. దర్శించండి అంటారు. అసలు కనిపిస్తే కదా దర్శించటానికి, అది తెలియదు. మళ్ళీ నేను అంతర్ప్రయాణం చేయండి అంటారు. అసలు అంతరంలో ఏముంది అని నాకు నేను క్వశ్చన్ వేసుకుంటే ఈ చిన్న బుర్రకి ఏంది వస్తుంది? అరే, వీళ్ళు ప్రయాణం అంటే బయట ఏదో కారు మీదో, బస్సు మీదో, రిక్షా మీదో, కాళ్ళతోటో ఏదో చేసేదాన్ని ప్రయాణం అంటాం. కానీ అంతర్ప్రయాణం చేయమంటారు, లోపలికి ప్రయాణించమంటారు. లోపల ఎట్లా ప్రయాణిస్తాను? నా లోపలికి నేను ఎడలేనే, ఎలా అనేది ఒకటి. ఇది ప్రతి ఒక్కళ్ళ భావన, నా భావన, ప్రతి ఒక్కళ్ళ భావనే. నెంబర్ 2, సరే అంతరంలో ప్రయాణించమంటున్నారు. బాహ్యంలో అంటే ఏవో కంట్రీస్ ఉంటాయి, సముద్రాలు, అవి ఇవి ప్రకృతిని చూస్తుంటాము, వాటన్నిటిని వీక్షిస్తుంటాం ఈ కళ్ళతోటి. కానీ అంతర్ ప్రయాణంలో ఏమున్నది? అంతరంలో ఎముకలు, భూమికలు, నరాలు, రక్తము, అవే కదా ఉన్నది. మనకు తెలిసిన జ్ఞానం అంతవరకే. వీటిని దర్శించి ఏం చేయాలి డాక్టర్లు? వాళ్ళే కోస్తే గాని దర్శించలేరు.
అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లతోటి ధ్యానానికి కూర్చుండేదానండి. ఇవే కదా అంతా. ఏం చేయాలి? అసలు అంతరంగా నేను పోలేను కదా! అంతర్దర్శనం నేను చేసుకోలేను కదా! ఆత్మారాముడు అంటున్నారు బానే ఉంది. ఆత్మ లోపలుంది అంటున్నారు బానే ఉంది. బయట కూడా ఉంది అంటున్నారు బాగానే ఉంది. కానీ నేను దాన్ని అనుభవించట్లేదు. నేను చూడటం లేదు. చూడటానికి కనిపించదు. అనుభవించటానికి నాకు అంత జ్ఞానం లేదు. ఎన్ని రోజులు ఈ ధ్యానం చేయను? ఎన్నాళ్ళు ముక్కు మూసుకొని కూర్చోను? ముక్కు మూసుకొని తపస్సు చేయను. ఎన్ని రోజులు ఈ జ్ఞానం? ఇయన్నీ ఇదే క్వశ్చన్‌లు. ఇది పరిప్రశ్న అంటే ఇదే. మనం మన ధ్యానంలో కూర్చునే ముందర ఇలాంటి పరిప్రశ్నలు వేసుకోవాలి. వేసుకుంటేనే నీకు నీ అంతరాత్మ జన్మ జన్మల నుండి నీలో వస్తున్నటువంటి అంతరాత్మ నీకు ఆన్సర్ చెప్తుంది. నీ ఆత్మే నీకు ఆన్సర్ చెప్తుంది. ఎందుకంటే నీకన్నా భిన్నంగా ఎవరు లేరు. నీవే. ఇక్కడ లోపల ఉన్నది నీవే, బయట ఉన్నది నీవే, కనిపిస్తున్నది నీవే, అనంత లోకాల్లో ఉన్నది నీవే అనేది తెలుసుకుంటమే ఈరోజు క్లాసు. బాగుంటుందా క్లాసు? విందాం. ఎస్. కాబట్టి స్వస్వరూప సంధానము అంటే ఏంటో తెలుసు. స్వ నా యొక్క స్వరూప సంధానము, సత్స్వరూప సంధానము. సత్తు స్వరూపంగా వచ్చింది, దాన్ని దర్శించాలి. ఆత్మ సాక్షాత్కారము, ఆత్మను దర్శించాలి. ఇప్పుడు క్వశ్చన్ మొదలు. ఈ ఆత్మ ఎక్కడుంది? దేంట్లో ఉన్నది? ఎక్కడ ఎతకను అనేది మొదలుపెట్టి ధ్యానం చేయటం మొదలు పెట్టాము. మై డియర్ మాస్టర్స్, ఇప్పుడు కొంచెం సేపు అసలు ఏమిటి ఈ సృష్టి రహస్యం అనేది తెలుసుకుందాము. ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు అసలు ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది, ఈ సృష్టిలో జీవి అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఆత్మకే విజయం ఏంటి, జీవికి విజయం కాకపోవటం ఏంటి, సత్యమేవ జయతి, సత్యం అంటే ఏంటి, సత్యం యొక్క లక్షణాలు ఏంటి. మంచి టాపిక్, నాకు చాలా నచ్చిన టాపిక్ అండి ఇది. సత్యం యొక్క లక్షణాలు ఏంటి అనేది తెలుసుకున్నాము. సత్ స్వరూపం, సత్స్వరూపం. సత్తు స్వరూపంగా మారటమే సత్య దర్శనం. సత్తు అంటే ఆత్మ. ఆత్మ స్వరూపము, రూపాన్ని తనంతటికి తాను తాల్చి రూపంలో దాగి ఉండటమే సత్స్వరూపము. లోపల ఉన్న ఆత్మారాము నువ్వు ఎట్లా దర్శించావు? దర్శించలేవు కదా. దానికి సత్యం ఏవా. ఈ సత్యాన్ని దర్శించాలంటే ఏవా మాత్రమే, అది సంస్కృత పదం. ఏవా అంటే మాత్రమే, ఒక్క మార్గం ద్వారా మాత్రమే సత్యాన్ని దర్శించగలవు. జయతి, దాని ఆ విజయాన్ని నువ్వు పొందాలంటే, సత్యమును దర్శించాలి అంటే ఒకటే ఒక ఏకైక మార్గం ఉన్నది. అది ఏమిటి? ధ్యాన యోగం. అది మై డియర్ మాస్టర్స్ ఈరోజు క్లాసు. సత్యము అంటే ఏంటి, సత్యం యొక్క లక్షణాలు ఏంటి ఈరోజు క్లాసు. దానిని దర్శించే మార్గం ఏంటి, దానిని దర్శించి ఏ విధంగా మనం మోక్షం పొందాలి, ఆనందాన్ని పొందాలి, మన స్వరూపం మనం ఎట్లా తెలుసుకోవాలి అనేది రేపటి క్లాస్ అండి. సత్యమేవ జయతి ఇవాటిది పార్ట్ 1, రేపటిది పార్ట్ 2. ఓకే ఓకే మై డియర్ మాస్టర్స్, ఇప్పుడు సత్యము అంటే అసలు సృష్టి తెలుసుకుందాం. ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది? భగవంతుడు ఏక్ నిరంజన్ ఒక్కడే ఉన్నాడు. ఆ భగవంతుడికి ఒక ఆలోచన వచ్చింది. టూకీగా చెప్పుకుందాం అండి, ఎందుకంటే 1 hour లో కుదించాలంటే చాలా టూకీగా చెప్పుకోవాలి. సత్యమేవ అంటే సత్యం అంటే ఏంటి అంటే, సృష్టి ఎట్లా ఏర్పడింది? సృష్టిని గురించి తెలుసుకుంటే, నిన్ను నువ్వు గురించి తెలుసుకుంటే నీకు సత్య దర్శనం కలుగుతుంది. సృష్టి ఎట్లా ఏర్పడింది? సృష్టి ఎట్లా ఏర్పడిందంటే, భగవంతుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. అరే, నేనొక్కడే ఎన్ని యుగాలైనా తరాలైనా ఇలానే ఉన్నాను అనే ఒక థాట్, ద్వితీయం వచ్చింది. అంటే తను ఒక్కడే ఉన్న అద్వితీయంగా ఉన్న పరమాత్మకి ఒక తలంపు వచ్చిందండి, ఆలోచన. అన్ని సృష్టికి ఆలోచనే మూలం, నీ లైఫ్కి ఆలోచనే నీ ఆలోచనలు. కాబట్టి ఏంటి, నేనే ఇంకా రకరకాలుగా మారి
హాయిగా ఆడుకుంటే ఎట్లా ఉంటుంది? ఓహో మోహన రూప కేళీ కలాప కృష్ణ నినుగని మురిసెను నా మనసే. ఆహా, ఎన్ని రకాలుగా మారి 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 అన్ని నేనేగా ఉండి ఆడుకుంటే ఎలా ఉంటుంది అనేది థాట్ వచ్చిందండి. అదే సృష్టి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఒక కథ చెప్పుకుందాం, ఇదే సత్యం. ఇది నేను చెప్పింది కాదు. మహానుభావులు, మన సప్త ఋషులు, ఋషీశ్వరులు, శంకరాచార్యుల వారు, ఇంకా అందరూ చెప్పేది ఇదే. మన పురాణాలు, వేదాలు, వేదాంత సారం ఇంతేనయ్యా, తెలుసుకోవయ్యా. తెలుసుకుంటే వేదాంత సారం ఇంతే. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయా, ఇంతేనయా, ఇంతేనయా. అది తెలుసుకుంటాం కోసమే భూమి మీదకి జన్మనెత్తాం. ఆ పరమాత్మకి ఆలోచన వచ్చింది, తనలోని శక్తులన్నిటినీ తనకు తానుగానే ఒక సూర్యబింబంలోంచి ఏ విధంగా కోటాను కోట్ల సూర్యకిరణాలు బయటకు వస్తాయో అదే విధంగా తనలోని శక్తిని కిరణాల రూపంలో బయటికి వెదజల్లుకున్నాడు. అప్పుడు ఆలోచించాడు, అంతా తన మేధస్సే. నీ సృష్టికి నీవే కర్తవి కర్మవి క్రియవే అని కొంచెం కొంచెం టాపిక్స్ లో చెప్తూ వస్తున్నామండి. అదే విధంగా ఆ భగవంతుడు ఈ సృష్టిని కల్పించాడు. పంచభూతాలు మొట్టమొదట తనలోని మొట్టమొదట ఒక పార్లమెంట్ లాగా అనుకోండి. అందరు ఎంపీలను ఎన్నుకుంటారు. ఎంపీలను ఎన్నుకున్న తర్వాత ఆ ఎంపీలు అందరూ కలిసి ఒక పిఎంని ఎన్నుకుంటారు. ఆ పిఎం ఎంపీలు అందరూ కలిసి ఒక రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఫైనల్ గా రాష్ట్రపతి ఆ దేశానికి అధిపతి. ఆయన సీఎంని పిఎంని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ పిఎం పార్లమెంట్ వాళ్ళు యాక్సెప్ట్. ఇదే ప్రకారం ఆ సృష్టి కూడా పంచభూతాల్ని పంచీకరణ ప్రక్రియ గురించి మన శంకరాచార్యులు వారు చెప్పిన పంచీకరణం గురించి చెప్దాం. తను పంచభూతాలు అనే వాటిని బయటకు పంపించాడు, శక్తులు. ఆ శక్తులే పంచభూతాలు ఏంటండి? గాలి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు, భూమి. ఈ పంచభూతాలు సెకండరీ. తనలోంచి వచ్చిన 5 శక్తులు 100% అనుకోండి. ఈ 100%లో 50%, ఒక్కొక్క దాంట్లో 50%, ఒక్కొక్క దాంట్లో 50, 5 50లు విడివిడిగాను పంచ మహాభూతాలు. వాటిని మొట్టమొదటి సృష్టించారు మై డియర్ ఫ్రెండ్స్. పంచమహాభూతాలను మొట్టమొదటి సృష్టించారు. ఆ పంచమహాభూతాలు అంటే గాలి. ఇప్పుడు సపోజ్ గాలి ఉందనుకోండి, 50% గాలి ప్లస్ 1/8 అగ్ని, 1/8 నీరు, 1/8 అగ్ని, నీరు, భూమి, 1/8 ఆకాశం. అంటే 50% తన ఒరిజినల్ తత్వం మహాభూతము ప్లస్ మిగిలినవన్నీ ఈ పంచభూతాల్లో ఒక్కొక్క పార్ట్, చిన్న చిన్న పార్ట్లు కలిస్తే ఇవి 50, ఇవన్నీ 4 కలిసి 50, ఇది ఒకటి 50. అప్పుడు మాత్రమే నీకు గాలి అనే దాన్ని స్పర్శించగలుగుతావు. అదేవిధంగా నీరు ఉన్నదనుకోండి, నీరు 50%, ఆ తర్వాత ఆకాశము, భూమి, నీరు కాకుండా మిగిలిన 4 1/8 అంటే ఒక పాటిక కలిసి ఇవి 50, అవి 50. అప్పుడు మాత్రమే ఈ భూమి మీద పంచభూతాలు ఏర్పడతాయి. వీటినేమో పంచ మహాభూతాలు. ఈ 50%ని పంచ మహాభూతాలు, గొప్పమైన శక్తి అన్నారు. పంచభూతాలు అంటే వాటి అధీనంలో పనిచేసేవి, ఏవి తక్కువ కాదు మై డియర్ మాస్టర్స్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పరమాత్మలో నుంచి వస్తున్నాయి. సూర్యుని యొక్క కిరణాలు ఏ కిరణం గొప్ప, ఏ కిరణం తక్కువ? ఏది కాదు. ఎందుకంటే ప్రతి కిరణం ఆ సూర్యుడి నుంచి వచ్చింది. ప్రతి పంచ మహాభూతాలు ఆ మహాత్ముడి నుంచి వచ్చింది. ప్రతి పంచభూతాలు ఆ మహాత్ముడి నుంచి వచ్చింది. ఆ మహాత్ముడు అంటే పరమశక్తి, నామరూపరహితమైనది చెప్పుకుంటూ వస్తానండి. అది ఆ పరమశక్తి నుండి ఉద్భవించినవి పంచ మహాభూతాలు 50% ప్లస్
ఈ కొంచెం 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 ఈ రెండు 50+50 కలిస్తేనే మన భూమి మీద మన భూమి సంగతికి చెప్పుకుందాం, వాతావరణం లాగా ఏర్పడి నీళ్లులాగా కనిపిస్తాయి. ఎందు అట్లా నిప్పులాగా కనిపిస్తుంది, ఎందుకంటే అన్ని కలిసాయి. పంచమహాభూతాలు ప్లస్ పంచతత్వాలు కలిసాయి కాబట్టి ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ సృష్టి మొత్తం ఏర్పడింది. ఆకాశం ఏర్పడింది. ఆకాశం గర్జిస్తే ఏర్పడింది? వర్షం వచ్చింది. వర్షం, గాలి వచ్చింది, అగ్ని వచ్చింది, నీరు వచ్చింది. పంచభూతాలు ఈ పంచమహాశక్తుల నుండి వచ్చాయి. ఇవి కనుక విడిపోయాయి అనుకోండి, పంచమహాశక్తులు కలుస్తాయి. వాటికి ఏమిటి? అసలు దేనికి మరణం లేదు. పరమాత్మకే మరణం లేదు. పరమాత్మ నుంచి వచ్చిన మనకు మరణం ఎక్కడున్నది? ఎందుకంటే కలుస్తాయి, విడిపోతాయి, కలుస్తాయి, విడిపోతాయి. మై డియర్ మాస్టర్స్, ఇది టూకీగా చెప్పానండి. పంచీకరణ ప్రక్రియ అని శంకరాచార్యుల వారికి శతకోటి వందనాలు. ఇట్లాంటి మట్టి బుర్రలు కూడా అర్థమయ్యేట ఆ మహానుభావుడు చెప్పారండి. ఓకే, ఈ విధంగా పంచీకృతమైన తర్వాత పంచభూతాలు ఏర్పడ్డాయి. మనకు తెలియదు అసలు. అమ్మో అగ్ని, అమ్మా నీళ్లు, ఆహా ఆకాశం, ఏమీ తెలియదు. కానీ అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఆ పంచము అక్కడి నుంచి ఇంకా మనకు కొంచెం కొంచెం తెలుసు. ఎలా అంటే ఆ పంచభూతాల వల్లనే ఈ భూవాతావరణం, ప్రతి గ్రహము, ప్రతి నక్షత్రము, సన్ను, మూను, మన ఏవైతే పిపీలికాది బ్రహ్మ పర్యంత్రంలో ఏవైతే ఉన్నాయో అన్ని సిద్ధించే ఉన్నాయి, ఉంటాయి. ఇంతకు ముందు కూడా ఉన్నాయి. కాలంతో సంబంధం లేదు, దేనితోటి సంబంధం లేదు. పంచభూతాలు సిద్ధించి ఉన్నాయి. ఆ పంచభూతాలు అన్నింటిలో సృష్టిలో ఒక భాగం మన బుజ్జి భూమి. ఈ బుజ్జి భూమిలో ఓయమ్మో, ఈ భూమిలో, ఈ ఖండాల్లో, ఈ సముద్రాల్లో, ఈ లోకంలో, మన భూలోకంలో మనము ఒక చిన్ని ప్రాణి. అవునా కాదా మాస్టర్స్? ఇదంతా అద్భుత జ్ఞానం. నన్ను నేను తెలుసుకొని ఎన్నాళ్ళు జన్మలెత్తుతాను. ఒక్క చచ్చిన కూడా అవతల పడేయండి, మళ్ళీ పుడతాం, మళ్ళీ చేస్తాం. జనన మరణ చక్రంలో తిరిగి 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 చెరుకు రసంలో, చెరుకు బండిలో చెరుకు నలిగినట్టు నలిగిపోతున్నాం. కాబట్టి ఇది ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో, పంచభూతాలు ఈ భూమి మీదకి వచ్చాయి. ఈ భూమి తర్వాత ఆ 5 కలిసి జీవిగా పుట్టాయి. ఇది ఇంకొక చిన్న టాపిక్. ఎందుకంటే నేనెట్లా వచ్చా, నేనేం కనుక్కోవాలి, సత్యం అంటే ఏంటి, ఆ సత్యాన్ని నేను ఎట్లా దర్శించాలి అనే టాపిక్ లో చెప్తున్నాను. ఇప్పుడు నేనెట్లా వచ్చానంటే చూడండి, పంచభూతాల్లో కలయికతోటి నేను వచ్చాను. నేను ఒక శక్తిని. శక్తి అంటే ఎలక్ట్రిసిటీకి రూపం ఉందా? ఎవరన్నా ఎలక్ట్రిసిటీని చూసారా? ఎవరు చూడలేదు. ఎవరన్నా ఆత్మను చూసారా? ఎవరు చూడలేదు. ఎవరన్నా ప్రాణాన్ని చూసారా? ఎవరు చూడలేదు. అర్థం లేకుండా మీ ముక్కుని మీరు చూసుకున్నారా? మీ ముక్కుని చూడలేదు. మీ వెనక వీపు భాగాన్ని మీరు చూసారా? ఏం తెలుసండి, మనకు అన్ని తెలుసు అనుకుంటున్నా. ఊరికే మనకు తెలిసింది MONUISHEC, డబ్బులు సంపాదించటం, ఆడ మగ కలిసి పిల్లల్ని కంటం, పెంచటం, చావటం, ఇవి తప్ప, కుక్క చచ్చింది గోడ అవతల పడేయటం తప్ప ఇంకోటి ఏమీ తెలియదు. మన జీవన పర్యంత్రం ఎన్ని జన్మలెత్తినా మనకేం తెలియట్లేదు. కాబట్టి ఇది తెలుసుకుందాము. ఇది తప్పకుండా మనం తెలుసుకుందాము. ఏం తెలుసుకుందాం? నేను ఎక్కడి నుంచి వచ్చాను? పంచభూతాలని చెప్తున్నారు, భలే చెప్తున్నారు మేడం, మీరు ఎక్కడో చదివింది చెప్తున్నారేమో అనుకునేరు. కమాన్, మీకు మీరు టెస్ట్ చేసుకోండి. ఆ పంచభూతాలు లేనిది ఆ మహాభూతం, మహాద్భుతం, భూతనాథుడు లేని నువ్వు లేవు. పంచభూతాలతోటి శరీరం ఏర్పడింది మై డియర్ మాస్టర్స్. ఆ శరీరం ఏర్పడిన శరీరంలో ఆ శరీరాన్ని ఏర్పరచుకున్న మహాశక్తి ఇందులోనే దూరింది. లేకపోతే ఈ శరీరం కదలదు. ఈ ఎముకలు బోను అంటే ఎముకల గూడు కదలదు. ఎముకల గూడిని కదిలించేది, నడిపించేది, నాశనం చేసేది, సృష్టి స్థితి లయ కారకం ఆ లోపల ఉన్న దేవుడే. అదే అంతరంగమున ఆత్మ రాముడు, రామ 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 రామ.
అవునా కాదండి? అనంత విధముల వింతలు సలుపుతూ, ఆ వింతలు కాకపోతే బ్లడ్ సర్క్యులేషన్ ఎవరు చేస్తున్నారు? హార్ట్‌లు ఎవరు కొట్టిస్తున్నారు? ఆ! లంగ్స్ శ్వాస ఎవరు పీలుస్తున్నారు? మైండ్ ఎవరు పని చేయిస్తున్నారు? 1లు, 2లు ఎట్లా పోతున్నాయి? మన ఒళ్ళంతా రంధ్రాలు. ఆ రంధ్రాల్లోంచి రక్తమే బయటికి రావట్ల. క్లోజ్. ఏంటండి ఈ వింత? ఏమిటి ఈ వింత? ఒక్కసారన్నా క్వెషన్ వచ్చిందా? అబ్బా! ఎంత అద్భుతమైన తత్వాన్ని నువ్వు ఉండి కూడా ఎన్ని జన్మలైన శరీరాన్ని పొందుతూ శరీరాన్ని గురించి తెలుసుకోక చచ్చిపోతున్నావే. వాట్ ఈస్ దిస్ అనేది తెలుసుకోవాలి. ఈ శరీరం పంచభూతాలతోటి వచ్చింది. ఎలా వచ్చింది చూడండి. ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. ఆ పరమశక్తి తాను ఒక ఇల్లు ఉంటే గాని ఆ శక్తి నిలవదు. ఎందుకంటే కరెంటు తీగుంటే గాని కరెంటు నిలవదు. దానికి తీగ ఉంటేనే గాని మన బల్బులోకి గాని మన ఫ్యాన్‌లోకి గాని రాదు. ఆ తీగ ఉండి తీరాలి. లేకపోతే కాలిపోతావు నువ్వు. అసలు నిన్ను ఈ శరీరమే ఆపుతున్నది మనల్ని. ఈ తీగ ఉండాలి. కరెంట్ పాస్ ఆన్ అయితేనే నువ్వు బల్బు, ఫ్యాను, లైటు అన్నీ ఎలుగుతాయి. అట్లానే నీలో జీవశక్తి పయనించాలి అంటే ఇది ఉండాలి. ఆలయం ఉండాలి. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు ఉండాలి. ఈ దేహాన్ని ఎవరు సృష్టించుకోవాలి? అంత తెలియగల సృష్టికర్త తనకు తానుగానే చేసుకున్నాడు. తాను అంటే ఎవరు? నేనే. ఇప్పుడు ఈ రూపం ఎత్తానంటే నాలో ఎవరున్నారు? ఆ తానే నేను, మేనే నేను, నేనే నేను. నేనే మేను. ఈ మేను నేనే సృష్టించుకున్నాను. ఈ మేనే నేను. ఈ రెండిట్లో అభేదం ఏముందండి? కానీ ఉన్నది. అదే చెప్పబోతున్నాం. సీక్రెట్. ఆ చిన్ని క్లూ తెలుసుకున్నామంటే మన జన్మ సార్థకత అయినట్లే. ఏ విధంగా అంటే ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి తనకు తానుగా శరీరం లేనిది నిలవలేదు. అవినాభావ సంబంధం. శరీరము ఉండి జీవి అంటే శరీరము ప్లస్ ఆత్మ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఏంటి? శక్తి అంటే కరెంటు తనకు తానుగా ఉండాలి అంటే ఖచ్చితంగా శరీరం ఉండాల్సిందే. ఆధారం ఉండాల్సిందే. ఆధేయము. ఆధారం కాదు, ఆధేయం ఉండాల్సిందే. కాబట్టి అది ఉండాలి అంటే తనే ఏర్పరచుకోవాలి. ఉన్నది తనే కదా. ఆ తని భూమిలోకి వెళ్ళిపోతుంది ఆ శక్తి. వచ్చేటప్పుడు పయనించేటప్పుడు ఇప్పుడు భూమిలో నేను బలాని చోట బలాని వరలక్ష్మిగా పుట్టాలనుకున్నాను అన్నప్పుడు ఏంటి? నేను డిసైడ్ చేసుకున్నా. ఈ బలాని చోట బలాని గుంటూరు జిల్లాలో నేను పుట్టాలనుకుంటున్నా. బలాని కేతమక్క సీతారామాంజనేయులు గారి గర్భంలో పుట్టాలి అనుకున్నా. నా ప్లానింగ్ వస్తూనే నా శరీరానికి కావాల్సిన ఈ భూమి చుట్టూరా 50 కిలోమీటర్లు ఎన్నో ఉన్నాయండి, నాకు కరెక్ట్ గా తెలియదు. అంత వాతావరణం వ్యాపించి ఉంది. వాతావరణం నిండా ఏమున్నాయి? అనేక రకాల గ్యాసెస్. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, హైడ్రోజన్, హీలియము, గ్యాసెస్, ధాతువులు, ఆయాన్లు, మ్యాగ్నో ఎలక్ట్రికల్ పార్టికల్స్ అన్ని వాతావరణం నిండా ధాతువులు మొత్తం కమ్మేసి ఉన్నాయి. దాన్నే వాతావరణము వెదర్ అంటారు. ఏంటి? మనిషి పుట్టుకకు కావలసినటువంటి పదార్థం మొత్తము మన భూమి చుట్టూరా వ్యాపించి ఉండటం వలన ఆ శక్తి ఆ శరీరం ఏర్పడటానికి కావాల్సినటువంటి అన్ని ధాతువుల్ని మ్యాగ్నో ఎలక్ట్రికల్ పవర్ ఆకర్షణ శక్తితోటి ఆ శక్తి అన్నిటిని ఆకర్షించుకుంది. ఇప్పుడు అయస్కాంతం పెట్టామండి, 4 పిన్నిసులు అతుక్కుంటాయి, 4 ఇనుప రజన్లు వదిలాం అతుక్కుంటాయి. ఏ పదార్థాలు కావాలో ఆ పదార్థాలన్నీ ఆ శక్తికి అంటుకుని తను ఒక డిజైన్ ప్రకారం ఏ ధాతువులు, ఏ గ్యాసెస్, ఏవేవి తనకు కావాలో అవన్నిటిని ధాతువులను తీసుకొని భూమిలోకి వెళ్ళిపోతుంది. దాన్ని భరించలేమండోయ్. ఎవరు భరించగలరు? ఎందుకంటే భూమిలో పుట్టదలుచుకున్నా నేను. ఆ భూమాతలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకా గబగబా చెప్పేస్తాను. ఆ ఆహారం భూమిలో నుంచి శాఖ నిష్కామ యోగీశ్వరులైనటువంటి చెట్లు మొలుస్తాయి. ఆ చెట్లలోంచి ఫలాలని, ఆ చెట్ల నుంచి ఆహారాన్ని, అన్నం పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ ఇప్పుడు నాకు ఇంకో శరీరం ఏర్పడాలి. ఈ బ్రహ్మతత్వము పరబ్రహ్మలో దూరాలి. బ్రహ్మతత్వం పరబ్రహ్మలో దూరాలి అంటే ఈ ఈ భూమిలోకి చొచ్చుకొని పోయి ఆహార రూపంలో వచ్చి పురుషుని వీర్యంలో నేను ఎవరికి కడుపున పుట్టాలనుకున్నాను? కేతమక్క సీతారామాంజనేయులు గారు గర్భంలో ద్వారా మా అమ్మ గర్భంలో
స్వరాజ్యలక్ష్మి గారి గర్భంలోకి రావాలని నా నిర్ణయం, ప్లాన్. వచ్చేసా, భూమిలోకి వెళ్ళా. మా నాన్నగారు పుట్టినప్పటి నుంచి ఆహారం ఉండాలిగా, అలా చచ్చిపోతుంది శరీరం. అందుకని తండ్రి గారి వీర్యంగా వచ్చేసాను, తల్లి గారి వీతంతో కలిశాను, తల్లిదండ్రులు కలిసినప్పుడు ఆ తర్వాత నాకు నేనుగా లోపలికి వెళ్ళి జీవతత్వం. ఎక్కడైనా జీవతత్వానికి కంటిన్యూషన్ ఉందా, మరణం ఉందా? లేదు. జీవానికి మరణం ఏంటండి? జీవికి మరణం, జీవానికి కాదు, జీవికి. ఆత్మకు లేదు మరణం. కాబట్టి వచ్చింది, వచ్చి హాయిగా పుట్టాను. 9 నెలలు మోసింది మా అమ్మ, బయటకు వచ్చాను. ఈ వరలక్ష్మిగా వచ్చాను, చదువుకున్నాను, పెళ్ళయింది, ముసల్దాన్ని అయిపోయాను, రేపి పాటికి పోతా. ఇప్పుడు మీరు మై డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, పంచభూతాలు అంటే మన శరీరంలో ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? మనకు నేనే చెప్పేశాను. ఈ ఈ ఈ చెయ్యి పడు, ఇట్లా శరీరాన్ని ముట్టుకోండి, వేడిగా ఉంటుంది. వేడి లేకపోతే ఏమవుతా? చచ్చూరుకుంటాం. టెంపరేచర్ 98.4 తగ్గిందా, అవుట్. కొంచెం పెరిగిందా, 106 107 పెరిగిందా, కాలిపోతుంది, బూడిదైపోతుంది, వాడిపోతుంది. చెట్టు కనుక నిప్పు పెడితే ఎట్లా వాడిపోతుందో ఈ శరీరం చచ్చిపోతుంది. అదే తగ్గిందా చస్తుంది, పెరిగిందా చస్తుంది, కానీ కరెక్ట్ గా ఉన్నది. అందుకనే మహాభూతం, ప్రేమ గల దయ్యగల భూతము. భూతం అంటే దయ్యం పిశాచి కాదండి, మన యందు ప్రేమ గల దివ్య భూతము. ప్రేమ తత్వమే పరమాత్మని తత్వము. ఆ తత్వం మనలోకి వచ్చేసింది. కాబట్టి అగ్ని ఉందా మనలో? ఉన్నది. నీరు ఉన్నదా? ఉన్నది. ఏ నీరు ఉన్నది? శుభ్రంగా మన బ్లడ్ అంతా నీరే. వన్ను నీరే, చెమట నీరే. ఉప్పు చెమట ఎట్లా నాలికి తగిలితే ఎట్లా ఉంటుందండి? గుంటూరు అట్లాంటి చోట్ల ఉంటే చెమటలు కారిపోతూ ఉంటాయి, ఉప్పగా ఉంటుంది. ఉప్పు నీళ్లు, సముద్రపు ఇది కూడా మన శరీరంలోనే. ఇప్పుడు చూడండి, ఒక్క రవ్వసేపు విశ్వం మొత్తం మనలో ఉందని టూకీగా చెప్తాను. ఉప్పు నీరు మనలోనే ఉంది. చెమట నోట్లోకి తగిలిందంటే ఉప్పగా ఉంటుంది, త్రుగా నమ్మేస్తాం, ఉప్పగా ఉంటుంది. అదే లాలాజలం, తీయని నీరు, నదులు మనలోనే ఉన్నాయి, సముద్రాలు మనలోనే ఉన్నాయి. చూడండి, ఆ తర్వాత నీరు మనలోనే ఉన్నది, అగ్ని మనలోనే ఉన్నది, భూమి ఈ శరీరం. అరేరే, ఈ లోపల రక్త ప్రవాహాలు జరుగుతున్నాయి. ఎన్ని లీటర్ల రక్తం ఉంటుందో, ఒక్క బొట్టు ఎక్కడా హోల్ పడితే తప్ప బయటకు వస్తుందా అండి? అదే నిజంగా ఈ శరీరం కప్పకపోతే పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, మరి పోయేటప్పుడు అది వెంట రాదు. నీకు బట్ట అంటే వాసాంసి జీనాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మై డియర్ మాస్టర్స్, ఈ బట్ట, ఈ క్లాత్, ఈ శరీరం లేకపోతే ఆ ఎముకలన్నీ బయటికి రావండి. ఆ రక్తం, ఆ 72,000 రక్తనాళాలు హాయిగా, అదేంటి దాన్ని ఏదో పొడవుగా వస్తాయి, న్యూడిల్స్ లాగా ఒకదానికొకటి మెలేసుకుంటే అసలు జీవి బతకగలదా? ఆహా, ఎంత గొప్ప ఇది నిర్వర్తిస్తున్నదండి ఈ భూమి తత్వం. భూమి శరీరం చిల్లుడు జల్లెడ, చిల్లులు ఉన్నటువంటి జల్లెడే మన శరీరం అండి. మన శరీరం ఒక ఇట్లా క్లోజ్ చేసి ఉండదు. ఎందుకంటే ఏ క్లాత్ కూడా హోల్స్ లేనిది ఉండదు. ఎంత నేసినా అంతో ఇంతో గ్యాప్స్ ఉంటాయి, హోల్స్ లేనిది ఉండదు. ఎందుకంటే జల్లెడే మన శరీరం. అన్ని రోమరంధ్రాలే, కోటాను కోట్ల రోమరంధ్రాలు. నేను చూసుకున్నా ధ్యానంలో నా రోమరంధ్రాల్ని, నా సూక్ష్మ శరీరాల్ని. కోటాను కోట్ల రోమరంధ్రాలు జల్లెడే. బయట గాలి లోపలికి, అన్ని బయటవి లోపలికి బయటికి రావాలంటే జల్లెడ కిందకి రావాలా వద్దా? అలానే ఉన్నది ఈ శరీరం. ఎంత గొప్ప రచన అండి ఆ పరమాత్ముని రచన. భూమి, ఆహా, భూమి తత్వం ఇక్కడున్నది. ఆ తర్వాత ఎముకలు, కొండలు ఉన్నాయా లేవా? కొండలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఎముకలు, గట్టి ఎముకలు ఏంటి? రాళ్లలాగా ఉంటాయి. కొండలు, కోనెలు, కొన్ని పార్ట్స్ ఎత్తుగా ఉంటాయి, కొన్ని పార్ట్స్ డౌన్ గా ఉంటాయి. ఎత్తు పల్లాలు, లోయలు, కొండలు, జుట్టంతా చెట్లు. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇవన్నీ ఉన్నవే. ఇట్లా పంచభూతాల్లో భూమి తత్వం మనలో ఉందా లేదా? ఉన్నది. భూమి ఉన్నది, నిప్పు ఉన్నది, నీరు ఉన్నది,
చెప్పాను కదా, నిప్పు 1.8, అదే 98.4, నీరు ఉన్నది, తర్వాత భూమి ఉన్నది, ఆకాశం ఎక్కడుంది? ఆకాశమే వాక్యూమ్. ఆకాశంలో ఏముంది అంటే ఏమీ లేదు, శూన్యం అంటాం. అరే రే రే రే, ఆకాశం శూన్యమా? ఉన్నది మొత్తం, అంతా ఉన్నది. శూన్యము అంటే పరిపూర్ణము, పూర్ణము, పరిపూర్ణము, శూన్యము. అన్ని ఆకాశం శూన్యం అంటామే. సూర్యుడు లేడా, చంద్రుడు లేడా, నక్షత్రాలు లేవా, ప్లానెట్స్ లేవా, తిరుగుతున్నవన్నీ నీకట్లా అనిపిస్తున్నది, నీ గుడ్డి కళ్ళకు అట్లా అనిపిస్తున్నది. శూన్యమా? అది పరిపూర్ణమైన తత్వమే ఆకాశ తత్వము. తనలోనే నిబిడీకృతమైన అందరికీ రారాజు ఆకాశము. ఈ ఆకాశానికి, ఈ పంచభూతాలకి, మహాపంచభూతాలకి రారాజు ఆత్మ. ఈ విధంగా పంచభూతాలు మనలో ఉన్నాయా లేవా మేడం? తప్పకుండా ఉన్నాయి. ఉన్నాయి కాబట్టే నేను ఈ జన్మ ఎత్తాను. అమ్మ బొజ్జలు, ఇది ఈ పంచభూతాలు వచ్చి ఇళ్ళు ఎక్కడ తయారవుతున్నాయి? ఓన్లీ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఎంత అదృష్టం! నా తల్లిదండ్రులకు 100,000,000 వందనాలు. ఆ తల్లి, ఆ తండ్రి ప్రేమగా తల్లి దగ్గరికి చేరకపోతే, ఆ తల్లి నన్ను మోయకపోతే 9 నెలలు నేను భూమి మీదకి వచ్చేదాన్ని కాదు కదండి. కాబట్టి అసలు మా అమ్మ నిలవటానికి స్థానం ఇచ్చిన ఆ భూమాతకు ఇంకా 100,000,000 వందనాలు. కాబట్టి జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. స్వర్గం ఉందో లేదో ఎవడికి తెలుసండి? ఉన్న తెలిసిన దాన్ని గౌరవించలేను. మనమేం బతుకులండి, మన బతుకులు. కళ్ళైట కనిపిస్తున్న స్వర్గాన్ని కాలదాన్ని ఎక్కడో ఉన్న దానికోసం తపస్సులు ఏమిటి, లేకపోతే అవి కోరుకుంటూ ఏసీ రూములన్నీ ఆర్టిఫిషియల్ స్వర్గాన్ని సృష్టించుకొని బతుకుతున్న మనిషి బుర్ర ఎదగలేదు. ఓకే, తీసేసేయండి. కాబట్టి పంచభూతాలు ఎక్కడున్నాయండి? మనలో ఉన్నాయి. కాబట్టి అందులో ఎవరికన్నా డౌట్ ఉందా అండి? పంచభూతాల కలయికతో, మహాభూతాల యొక్క గైడెన్స్తో ఆత్మ ఇల్లు ఏర్పరచుకొని ప్రతి అణువులో తాను ఉంటూ నేను అనేటువంటి జీవిని నడిపిస్తున్నదండి. సబాష్! అసలు జీవి శరీరాన్ని తానే, శరీరము తానే, సృష్టికర్త తానే, సృష్టి తానే. ఈ విధంగా జీవి తయారైందండి. అట్లాంటి జీవుల్లో మనం ఒక జీవిని. ఈ తత్వాన్ని, ఇంత ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం అంటే ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. ఏ తిన్నా అంత ఆనందం కలుగుతుందా? అంత ఆనందం కలుగుతుందండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, పంచభూతాలతోటి శరీరం ఏర్పడింది. అందులో మరి ఎక్కడున్నాడు? ఉన్నావా, అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఉన్నావని, నీ ఉన్నావని ఎందరెందరో అన్నారు. కానీ ఎక్కడున్నావు? ఓ దేవుడా, ఓ ఆత్మ, ఓ ప్రాణమా? ఏంటో వచ్చిందంటున్నారు, పోతుందంటున్నారు. లోపలికి వచ్చిందంటున్నారు, లోపల నుంచి పైకి పోయింది, ప్రాణం పోయిందంటున్నారు. ప్రాణం పోయిందంటున్నారు, తగలెడుతున్నారు, పూడుస్తున్నారు. పూడ్చినా తగలెట్టినా ఎవరిష్టం వాళ్ళది, ఒకటే. ఏంటి అసలు ఉన్నావా లేవా అనే క్వశ్చనే ఇప్పుడు మనకు స్టార్ట్ అయింది. దీన్నే పరిప్రశ్న అని సార్ ఎప్పుడు చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా పరిప్రశ్నలు వేసుకోండి, మీకు మీరే ఆన్సర్లు తెచ్చుకోవాలి. ఎవరో తాకలేదు, మీకు మీరే ఆన్సర్లు తెచ్చుకున్నారంటే పరిప్రశ్న అవుతుంది. మై డియర్ మాస్టర్స్, ఓకే, పంచభూతాలతోటి శరీరం ఏర్పడింది. నా సృష్టికి నేనే కర్తను. ఫలానా చోట పుట్టాలనుకున్నాను, పెరిగాలనుకున్నాను, ధ్యానంలోకి రావాలనుకున్నాను, గురువుగా నేను ఎంచుకున్నాను. అది కూడా నేను చూసుకున్నానండి. ధ్యానంలో మా గురువు గారిని ఎలా ఎంచుకున్నాను అనేది కూడా చూసుకున్నా. అలా ఎంచుకున్నాను, నాకు నేను వచ్చాను, భూమి మీద పుట్టాను. ఇప్పుడు బానే ఉంది, పుట్టాను. నా లోపల ప్రయాణం చేయాలి. నేను ఎట్లా తెలుసుకోవాలి? అసలు సెల్లను గురించి తెలుసుకోవాలండి. ఈ ఒక ధాతువు అసలు ఈ పంచభూతాల కలయిక ఎలా జరుగుతున్నది కూడా ఇంకో కొంచెం వివరణగా తెలుసుకుందాం. ఒక సెల్ ఉన్నది. సెల్ అంటే ఒక కణం. ఆ కణంకు
1+1 కలిస్తేనే ఆత్మ యొక్క తత్వము ఆత్మతత్వమే, మారదు. అదే విధంగా పదార్థం యొక్క తత్వము మారదు. ఇప్పుడు నేనేం చెప్పాను, కాంతి వస్తూ వస్తూ కొన్ని పదార్థాల్ని అనుసంధానించుకొని తాను భూమిలోకి వెళ్ళిపోయింది ఆహారంగా. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా మారాలి కాబట్టి, అన్న రూపం తాల్చాలి కాబట్టి భూమిలోకి వెళ్ళిపోయింది అని చెప్పానండి మై డియర్ మాస్టర్స్. కానీ ఇప్పుడు అసలు ఈ సెల్ని ఎట్లా ఆకర్షించుకున్నది, ఈ ధాతువుల్ని? అసలు ఈ శరీరంలో కొన్ని కోటాను కోట్ల సెల్స్ ఉన్నాయండి. ప్రతి సెల్లు ఒక ఏ సెల్ ధర్మం దాందే. ఏ సెల్లుకు ఆ సెల్లు ఏ పదార్థ ధర్మం మారదు. ఆత్మ ధర్మము మారదు. ఆత్మ ఆత్మగానే ఉంటుంది, పదార్థం పదార్థంగానే ఉంటుంది. బంగారం బంగారంగానే ఉంటుంది, ఇనుము ఇనుముగానే ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ధర్మమే ఉంటుంది, ఆక్సిజన్ ధర్మమే ఉంటుంది. ఒకదానితోటి ఒకటి మారదు, వాటి ధర్మాలను మార్చుకోదు. అట్లానే ఆత్మ అసలు ఏ ధర్మాలకి తను లొంగుబాటు కాదు. తనకు తానే సాక్షిగా అన్నిటినీ చూస్తుంటుంది. తన సృష్టిని తానే చూస్తుంటుంది సాక్షిభూతంగా. మరి ఇప్పుడు ఈ సృష్టి మొత్తం ఏర్పడాలంటే ఎట్లా అంటే, ఏదో అడ్డం వచ్చింది. సరే, ఈ సృష్టి కొంచెం చూడండి మేడం, ఏదో అడ్డొచ్చింది. ఈ సృష్టి మొత్తం ఏర్పడాలంటే సెల్లు కలిస్తేనే సృష్టి. కొన్ని కోటాను కోట్ల సెల్లు కదా. మరి ఈ సెల్లులు ఎట్లా కలుస్తాయి, ఎవరు కలుపుతున్నారు అంటే, సెల్ యొక్క లక్షణం గురించి తెలుసుకుందాము. ఇంకా డీటెయిల్ గా పోవాలంటే సెల్ యొక్క లక్షణము, ఒక సెల్లు ఏదో అడ్డొచ్చింది. ఒక సెల్లు కలిస్తేనే, కలయిక ద్వారానే కొత్త ధాతువు పుడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వాతావరణం నిండా, గాలి నిండా 11 రకాల గ్యాసెస్ ఉన్నాయనుకోండి. H2O, H2O, హైడ్రోజన్ 2, ఆక్సిజన్ 1, ఇవి కలవాలి. సెల్లులు ఎట్లా కలవాలి అంటే, దాని ధర్మాలేంటి? ప్రతి సెల్లుకు ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉంటుంది. మోనా, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉంటుంది. ఈ ఉత్తర ధ్రువం శక్తి ఉత్తర ధ్రువానికి, ఇటు నుంచి దక్షిణ ధ్రువానికి మారినప్పుడు ఈ రెండు ఉత్తర విజాతీయ ధ్రువములు, సజాతి ధ్రువములు ఉంటాయి. ఉత్తరం దక్షిణంకి కలిసినప్పుడు, దక్షిణం ఉత్తరానికి కలిసినప్పుడు అక్కడ శక్తి పుడుతుంది. మోనా, శక్తి పుడుతుంది. శక్తి ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు మాత్రమే కొత్త ధాతువు ఏర్పడుతుంది. సజాతీయ ధ్రువములు వికర్షించును, విజాతీయ ధ్రువములు ఆకర్షించును. ఈ కరెంటు, ఈ ప్రాణశక్తి, ఈ సృష్టి మొత్తం ఉన్న ధాతువులన్నీ ఏ విధంగా మారుతున్నాయి, ఏ విధంగా తిరుగుతున్నాయి అంటే, నార్త్ సౌత్ పోల్లో కలిసినప్పుడు ఆ శక్తి ఉద్భవిస్తుంది. మోనా, అది ఉంటే నాకు చెప్పబుద్ధి. సారీ, వెరీ సారీ. కొంచెం ఆగటం వల్ల. ఓకే, సెల్, ప్రతి సెల్, కొన్ని కోటాను కోట్ల సెల్స్ మన శరీరంలో ఉన్నాయి. ప్రతి సెల్ యొక్క లక్షణము చెప్తున్నాను. 2 సెల్స్ కలిస్తే గాని శక్తి ఉద్భవం కాదు. అంటే అసలు ఈ క్రియేషన్ ఎట్లా జరుగుతున్నది? మొత్తం సెల్స్ వ్యాపించి ఉన్నాయి. సెల్ అంటే కణము, కణాలు కొన్ని కోటాను కోట్లు, మిలియన్స్, ఇక లెక్క అన్కౌంటబుల్. ప్రతిదీ శక్తి కణమే. ఆ శక్తి కణాలు ఒకదానితో ఒకటి కలిస్తేనే కొత్త పదార్థం ఏర్పడుతుంది. మెటీరియల్, పదార్థము అంటే ఈ శరీరం పదార్థంతో ఏర్పడింది కదా, అన్ని రకాల పదార్థాలతోటి. ఆ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దేవుడు ఎట్లా సృష్టించాడు? ఆ దేవుడు అంటే దివ్యశక్తి ఎట్లా సృష్టించిందంటే, ప్రతి సెల్లుకు సజాతి ధ్రువము నార్త్ అండ్ సౌత్ ఉంటాయి.
ఈ నార్త్ నుండి శక్తి ప్రవాహం కరెంటు సౌత్ కు వస్తే అక్కడ పవర్ పుడుతుంది. అదే విధంగా సౌత్ నుండి నార్త్ కి పోతే అక్కడ పవర్ పుడుతుంది. అంటే సజాతి ధ్రువములు వికర్షించును, విజాతి ధ్రువములు ఆకర్షించును. ప్లస్ అండ్ మైనస్ అండి, ఏం లేదు అందులో. కరెంట్ లో ప్లస్ అండ్ మైనస్ ఉంటేనే నీకు కరెంట్ పుడుతుంది, లేకపోతే అన్ని ప్లస్లు కలిపినా పుట్టదు, అన్ని మైనస్లు కలిపినా పుట్టదు. ప్లస్ అండ్ విజాతి ధ్రువములు ఆకర్షిస్తాయి. ఎప్పుడైతే ఆకర్షించాయో మ్యాగ్నో ఎలక్ట్రికల్ పవర్, ఆకర్షణ అనేది అందులో. మ్యాగ్నో అంటే ఆకర్షణ, అయస్కాంత శక్తి. నీ శరీరం నిండా అయస్కాంత శక్తి ఉన్నది. ప్రతి సెల్లు బయట ఏ విధంగా ఒకదానితోటి ఒకటి ఆకర్షించి, H2O ఎగ్జాంపుల్, హెచ్ 2, హైడ్రోజన్ కణాలు 2, ఓ 1, ఓ అంటే ఆక్సిజన్. ఈ 2 వాటి సర్కిల్లో ఉత్తర దక్షిణ ధ్రువాలు తిరగటంలో టక్కన ఆకర్షించాయనుకోండి, వాటర్ అయిపోతుంది. వాటర్ అంటే సముద్రంలో వేపర్ మొత్తం సూర్యరశ్మికి వచ్చేసి మేఘాలుగా అయ్యి గాలి తగలగానే గాలిలో ఉన్న హెచ్, హైడ్రోజన్ అవన్నీ ఒకదానితోటి ఒకటి కలిసి ఒక ధ్రువానికి విజాతి ధ్రువంలో ఒకటి కలిసి శక్తిగా ఏర్పడింది. వాటర్ రెడీ. పంచభూతాలు కూడా ఎలా ఏర్పడ్డాయి? అగ్ని ఎట్లా ఏర్పడింది, వాయువు ఎట్లా ఏర్పడింది, ఇవన్నీ ఒకదానితో ఒకటి కలయికతోటి ఏర్పడతాయి. అవన్నీ మ్యాగ్నెటిక్ పవర్, ఆటోమేటిక్ మ్యాగ్నెటిక్ పవర్ సృష్టిలోనే ఉందమ్మా. వాటంతటికి అవే ఆకర్షించుకుంటాయి, వాటంతటికి అవే విడిపోతుంటాయి, వాటంతటికి అవే ఆకర్షించుకుంటాయి, ఒక పవర్ గా మారతాయి. ఉపయోగపడే వాటికి ఏవి ఉపయోగించుకుంటే అవి ఉపయోగించుకుంటాయి, ఏవి విడిపోతే అవి విడిపోతాయి. కానీ విడిపోయి ఎక్కడికి వెళ్తున్నాయి? తన స్థానాల్లో, మూల స్థానాల్లో చేరుతున్నాయి. అక్కడికి పోట్ల పదార్థము మనం చచ్చిపోయిన తర్వాత కూడా పంచభూతాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆ పరమశక్తిలోనే ఉంటున్నది, ఎక్కడికి పోట్ల. మళ్ళీ నువ్వు జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ పంచభూతాలు అన్ని దానికోటి ఆకర్షించుకొని శరీరంగా ఏర్పడుతున్నది. ఆ తర్వాత ఏ కణం కాకణం ఆకర్షణ శక్తి పోగానే ప్రాణశక్తి, అదే ఆకర్షించేదే ప్రాణశక్తి. అది లేకపోతే మనం ఉన్నావా? శ్వాస ఆగిపోతే లేము. ఆ దివ్య శక్తి మనలో లేకపోతే, ప్రాణశక్తి మనలో లేకపోతే లేము. అదే ఆకర్షణ శక్తి, మహా ఆకర్షణ. భూమికే ఇంత ఆకర్షణ శక్తి ఉంటే మహా ఆకర్షణ, ఏక్ నిరంజన్, దానికి ఎంత ఉంటుంది ఆకర్షణ? తనకు చావుందా? లేదు. పదార్థానికి చావుందా? లేదు. ఇనుములో కలిసిపోతుంది. ఇనుము ఎన్ని యుగాలు మారినా, తరాలు మారినాయి, పదార్థం ధర్మం మారదు. బంగారం కొండలో అయినా అదే బంగారం, బంగారపు రేణువులు అయినా అదే బంగారం. అదే విధంగా మనలో ఉన్న కోటాను కోట్ల శక్తి కణాలు లోపల పనిచేస్తున్నాయి మై డియర్ మాస్టర్స్. అవి పని చేయటం వల్లనే ఒకదానికోటి ఆ సెల్స్ అన్ని అమ్మబద్ధంగా మొత్తం జరిపేసుకుంది. ఆపరేషన్ సక్సెస్, ఆపరేషన్ జీవి ఎలా చేసుకుంది? ప్రతి కణము ఒకదానితో ఒకటి కలుస్తూ కొన్ని కణాలు ఈ పార్ట్గా ఏర్పడతా. హ్యాండ్ గా నేను కొన్ని కోట్ల కణాలు ఏర్పడతాను, ముఖంగా కొన్ని కోట్ల కణాలు ఏర్పడతాను, నీ డ్యూటీ ఇది కళ్ళుగా కొన్ని, చెవులుగా అన్ని కణాలు ఒకదానికోటి ఆకర్షించుకుంటూ ఎన్నాళ్ళు ఉంటాము అంటూ అవి ఒప్పందం చేసుకొని వీటన్నిటికీ రూలర్ ఎవరు? పిఎం ఆత్మ. రెడీ, నేను మీకు ఓన్లీ ఎలక్ట్రిసిటీని పవర్ ఇస్తా, మీ సెల్ని మీరు రక్షించుకోండి. ప్రతి సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, ఆ తర్వాత ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, ఇవన్నీ తిరుగుతూ ఉండి వాటి శక్తిని ఉత్పత్తి చేసుకుని ఉంటాయి. వాటి టైం అయిపోయింది అనుకోండి చచ్చిపోతాయి. ప్రతి క్షణము మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు పుడుతున్నాయి, కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతున్నాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసుకోండి. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. ఎట్లా సాగుతుంది? కణాలు చచ్చిపోగానే కొత్త కణాలు పుడతాయి, ఎర్ర రక్త కణాలు పుడుతున్నాయి. అబ్బా ఏమున్నదండి లోపల? దివ్య ప్రపంచమే ఉన్నది లోపల. ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? పరమాత్ముడే. నేనే అక్కడి నుంచి ఇల్లు ఏర్పరచుకున్నా. సిమెంటు అన్ని వేసి, పంచభూతాలనే సిమెంటు, ఇసుక, రాళ్ళు అన్ని పెట్టి వేసుకొని నేను అందులో దాగున్నాను. హాయిగా ఏసీ రూమ్ లో కూర్చున్నా. నేను మటుకు మీ అందరితో కలవను. ఏమో మీ గొడవ ఎవరు పడతారు, మీరేమో కలుస్తారు విడిపోతారు. నేను అసంగుణ్ణి, నేను దేంట్లో కలవను, నేను సాక్షిభూతంగా ఉంటా. మీ కర్మలకు నేనెందుకు కర్తని? మీరు చేసుకోండి, మీరేం చేసుకుంటారో చేసుకోండి, అనుభవించండి. ఎందుకంటే మీరు శరీరము, మీ మనసు ఇదొకటి ఉన్నది మధ్యలో టార్చ్ లైట్, దీని ద్వారా మీరు చేసుకుంటున్నారు. నాకు సంబంధం లేదమ్మా.
నేను మీకు ఒప్పందం ప్రకారం ఇన్నేళ్లు బతుకుతానన్నాను కాబట్టి అన్నాళ్ళు మీలోనే కూర్చొని ఉంటాను. మిమ్మల్ని ఆకర్షించుకొని, మిమ్మల్ని ఆకర్షింపజేస్తూ, మిమ్మల్ని ఆనందపరుస్తూ ఉంటా. విడిపోయారా పోండి, కొత్త కణం వస్తుంది. పుట్టారా పుట్టండి. చిట్టచివరికి అన్నీ కలిసి నేను వెళ్ళిపోతా. నా నిర్ణయం ప్రకారం నేను వెళ్ళినప్పుడు మీరందరూ విడిపోతారు. ఎందుకంటే ఆకర్షణ లేదు, అక్కడ దివ్యాకర్షణ లేదు, ప్రాణశక్తి లేదు. మై డియర్ మాస్టర్స్, ఇదండి అసలు సత్యం, ఇదండి అసలు సృష్టి. బయట ప్రపంచం అంతే, సూర్యుడైనా పోవాల్సిందే. ఒక సూర్యుడు కాదు మనకున్నది, మనకు కనిపించే సోలార్ సిస్టమ్ కాదు, మనకు కనిపించే ఓన్లీ గెలాక్సీ కాదు. గెలాక్సీలోకి నేను వెళ్ళొచ్చా సూక్ష్మ శరీరంతో. ఓకే, అవన్నీ అలాంటి సూర్యుళ్ళు పోతున్నారు, చంద్రుళ్ళు పోతున్నారు. పుట్టినది ప్రతి ఒక్కటి, సృష్టింపబడినది ప్రతి ఒక్కటి పోవలసిందే. ప్రకృతి విశిష్టమైన రీతిలో, కృతి అంటే చేయబడినది, విశిష్టమైన రీతిలో సృష్టి చేయబడినది ప్రతి ఒక్కటి విరిగిపోవలసిందే, తయారు చేయవలసింది పోవలసిందే. పుట్టినవాడు చావవలసిందే. అది కణం అవ్వచ్చు, కొన్ని కణాలు కలిసిన వృక్షం అవ్వచ్చు, ఖనిజం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, సూర్యుడు అవ్వచ్చు, చంద్రుడు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. సృష్టింపబడినది చచ్చిపోవాల్సిందే, పోవాల్సిందే. ఇదేంటి సృష్టి లక్షణం. ఎంత అద్భుతం, ఎంత ఆకర్షణ శక్తి. ఈ స్థుతి ఖనిజాలు అట్లానే ఏర్పడుతున్నాయి. పదార్థం ఎక్కడికి పోతున్నది సృష్టి అయినప్పుడు? మరి ఆకర్షణ శక్తి ప్రాణం వెళ్ళిపోయింది, మరి పదార్థం ఎక్కడికి పోతున్నది? పదార్థంలోకి వెళ్ళిపోతున్నది. భూమిలో కలిసింది అనుకోండి, భూమిలో ఉన్న ఖనిజాల్లోకి అది వెళ్ళిపోతుంది. వృక్ష సంపదలోకి దాని దివ్య శక్తి దాంట్లోకి వెళ్ళిపోతుంది. దానిలోకి మళ్ళీ షేర్ అయిపోతాయి అవి. మళ్ళీ నువ్వు ఇంకో శక్తి వచ్చినప్పుడు, తను రూపం ఏర్పరచుకున్నప్పుడు మళ్ళీ తన అయస్కాంతం ఆకర్షించుకుంటుంది. నీ ఇష్టం, డ్రాయర్ లో పెట్టి అయస్కాంతాన్ని ఉంచావా అలానే ఉంటుంది. మళ్ళీ తీసి వేటన్నా ఆకర్షించాలన్న అట్లా పెట్టావా, వాటికి వచ్చి అతుక్కుంటుంది. అదండి ఆటోమేటిక్ సెక్షన్, ఆటోమేటిక్ క్రియేషన్. ఈ భగవానుడు ఎవరు చేస్తున్నాడు? ఆటోమేటిక్. అతని ఆలోచనే ఆటోమేటిక్, అతని ఆలోచనే సృష్టి చేస్తుంది. మై డియర్ మాస్టర్స్, ఆహా ఎంత గొప్ప విరచితి, ఎంత గొప్ప దివ్యమైనటువంటి సృష్టి రహస్యం. ఆ సృష్టిలో భాగం అయ్యుండి నేనేంటి, నాకింతటి విలువేంటి అనేది తెలుసుకోలేకుండా చచ్చిపోతున్నామే. ఎన్ని జన్మలు ఎత్తుతా అండి. అబ్బా మూడు పెళ్ళాం కొట్లాట్లు, కొడుకు కూతురు కొట్లాట్లు, కోడలు కొట్లాట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ కొట్లాట్లు. ఓయమ్మా, ఇదంతా ఒక్క గంట రోజుకు పక్కకు తోసేసి మరి ఈ రహస్యం మొత్తం ఎట్లా తెలుసుకున్న మహానుభావులు ఉన్నారు. దానికి సత్యం అంటే ఏంటి? ఏనికి చావు లేదు. ఒక్క శరీరానికే కాదు, చావు మరణం లేని మీరు అని చెప్పేదే సత్యం అండి. ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటేనే ఈ సత్యం గ్రహిస్తాము, లేకపోతే గ్రహించలేము. మరి ఆత్మ సాక్షాత్కారం అంత ఈజీనా? ఎందుకు ఈజీ కాదు? నువ్వు చేసుకోదలుచుకుంటే ఏది ఈజీ కాదు, అసలు ప్రతిదీ ఈజీని. ఈ తత్వాన్ని గ్రహించాలి, అనుభవించాలి, ఆనందించాలి. అప్పుడు గాని ఆత్మతత్వాన్ని తెలుసుకోలేవు. ఇంత సృష్టి చేస్తున్నదండి మన ప్రాణశక్తి, ఇంత మెరాకిల్స్ చేస్తున్నది. ఈ శరీరం విడిపోతున్నది, అణువులు విడిపోతున్నాయి, విగతం అయిపోతున్నాయి. జగతి అంటే అంటే పుట్టటము. జగతిలో ఉన్నామా మనం? ఎక్కడున్నాం? ఈ భూ ప్రపంచము, ప్రపంచము. అంటే విశిష్టముగా పంచీకరణం చేయబడినటువంటిదే ప్రపంచము. విశిష్ట రీతిలో పంచీకరణం చేయబడిన పంచభూతాల కలయికతో ఉన్నటువంటి పరమాత్మని తత్వమే ప్రపంచము. అబ్బా అద్భుత! పంచభూతాలతోటి కలిసి అద్భుతమైనటువంటి పరమాత్మని యొక్క రచనే ఈ ప్రపంచము. ఈ ప్రపంచంలో జరుగుతున్నదేంటి? జ అంటే పుట్టటం, గా అంటే గతించటం. జ అంటే పుట్టటం, గా అంటే గతించటం. జగత్తి తిరోగమనం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం. ఇదే సృష్టి రహస్యం. మై డియర్ మాస్టర్స్, ఇదే సృష్టి యొక్క రహస్యము. ఈ సృష్టి రహస్యం తెలుసుకుంటానికి
ఓన్లీ ఒక్క మానవుడికే సాధ్యము, ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. సృష్టి యొక్క రహస్యం తెలుసుకుంటే ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే బుద్ధిజీవి అయిన మానవుడే ఆలోచించగలడు. ఆ దేవతలు కూడా అబ్బా చావు ఉంటేనే కదా చీకటి వెలుతురు, సంతోషం దుఃఖం, బాధ, ఆనందం, ఇవన్నీ భిన్నత్వం ఉంటేనే ఏకత్వం యొక్క టేస్ట్ తెలిసేది. ఆ దేవతలకు అది తెలియదు. ఎప్పుడు మానవ జన్మ ఎత్తుతామా, ఎప్పుడు జనన మరణ దీంట్లో ఆ ఆ అనుభూతిని పొందుతామా, దేవతలు అల్లల్లాడుతున్నారండి. ఎంతో మంది ఈ జన్మ కోసం తగతగలాడుతున్నారు. ఎన్ని వృక్ష జాతులు, ఎన్ని జంతు జాతులు, ఎన్నో మానవ జన్మ కోసం తగతగలాడుతున్నాయి. కానీ మానవ జన్మ వచ్చిన మనం ఏం చేస్తున్నా, వేస్ట్ గా చేస్తున్నాం, వేస్ట్ చేసుకుంటున్నాం జన్మని. మై డియర్ మాస్టర్స్, ఇవి తెలుసుకోవాలండి. ఇవన్నీ తెలుసుకుంటేనే మనకు సార్థకత, జన్మ సార్థకత. ఈ విధంగా సృష్టి జరుగుతున్నదండి. ఈ సత్యము అంటే ఏంటి? నీలో ఉన్న ఆత్మే సత్యము, పదార్థమే సత్యము. మరణం లేదు, మరణం లేని మీరు, మీకు చావే లేదు అనేది సత్యము. నువ్వు వస్తున్నావు, పోతున్నావు, నీ ఇష్ట ప్రకారమే వస్తున్నావు, నీ ఇష్ట ప్రకారమే పోతున్నావు. నువ్వు ఆయుష్ పెంచుకోవాలంటే ధ్యానం చేసి, నేను చెప్పాను కదండి, ఆయుష్ పెంచుకోవచ్చు. నువ్వు ఆయుష్ తగ్గించుకోవాలంటే కోపతాపాలు పెంచుకొని ఆయుష్ తగ్గించుకోవచ్చు. నీ ఇష్టం, సర్వస్వేచ్ఛ నీకుంది ఆధ్యాత్మికంలో. నీ జన్మ నీ ఇష్టం. ఇంతకంటే చాయిస్ ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందమ్మా సృష్టిలో? మనం మన చాయిస్ ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం. కాబట్టి ఆత్మని దర్శించాలి. ఓకే, ఇంకో పాయింట్ వెళ్దాం. అసలు ఈ ఆత్మను దర్శించాలన్నారు, ఈ ఆత్మ లక్షణాలు ఏంటి? ఆత్మ లక్షణాలు కూడా కొన్ని తెలుసుకోవాలి కదా. ఆత్మ లక్షణాలు తెలుసుకోవాలంటే ఆత్మ కాని దాని లక్షణాలు కూడా తెలుసుకోవాలి కదా. కొంచెం సేపు ఈ ప్రకృతి నశించేది, నశించనిది, వాటిని గురించి తెలుసుకుందాం. నశించేది ఏమిటి అని చెప్పుకున్నాం? సృష్టి నశిస్తుంది. పరమాత్ముని తోటి చేయబడిన కలయిక, కలయిక అంటే చెప్పాను కదా, ఒకదానికోటి కలిస్తేనే రకరకాల సెల్స్ ఏర్పడతాయి. ఆ కలిసాయి కాబట్టి సెల్స్ చచ్చిపోవాల్సిందే, కలిసాయి కాబట్టి విడిపోవాల్సిందే. మరి ఈ కలయిక విడిపోవటం, కలయిక అనేది లేకుండా ఒకటే దాంట్లో ఉండేది ఆత్మ. తనకేమి పట్టవు, అన్ని కలుస్తున్నాయి విడిపోతున్నాయి, కలుస్తున్నాయి విడిపోతున్నాయి అనేది ఈ శరీరము, ప్రాణం, జీవి. ఈ జీవిలో శరీరము పోతున్నది. మరణం ఎవరికి? వాసాంసి జీర్ణాని యదా విహాయ. ఈ శరీరానికి మరణం అంటే విడిపోతుంది. అన్ని ధాతువులతోటి కలిసింది, కొన్ని కోట్ల సెల్స్ కలిసింది, తర్వాత విడిపోతున్నది. శరీరానికి మరణము. మరి మరణం లేని ఆత్మ లక్షణం అసత్యమైనటువంటిది శరీరము, సృష్టి. అసత్యమైనది సృష్టి. అంటే చెట్లు కొన్నాటికి చచ్చిపోవా, గనులు కొన్నాటికి పొడిగా రాలిపోయి కలిసిపోతాయి సముద్రంలో, నీళ్లు కొన్నాటికి ఎండిపోతున్నాయి. యుగాలు మారితే అన్ని ఒకటిగా ఉంటున్నాయా? పుట్టింది ప్రతిదీ చచ్చిపోతున్నది. ఈ చచ్చిపోవటం ఏంటి, బతకటం ఏంటి? అసలు చావు అనేది లేనిది ఏంటి? ఆత్మ అంటున్నావు, అదే నువ్వు అంటున్నావు, ఏమిటి ఈ సీక్వెన్స్ అనేది తెలుసుకోవాలంటే ఆత్మ లక్షణాలు తెలుసుకోవాలి. కొంచెంగా చెప్తానండి, టైం లేదు. సరే, కొంచెంగా చెప్తాను. ఆత్మ లక్షణాలు తెలుసుకున్న తర్వాత నశించనిది ఆత్మ, నశించిపోయేది పదార్థం. అంతేనా? విడిపోతుంది. నిజానికి దానికి నాశనం లేదు, కలిసింది కాబట్టి విడిపోతున్నది. అణువులు కలిసాయి కాబట్టి విడిపోతుంటే చావు, పనిచేయవు. కలిసి ఉంటే ఈ రెండింటిని కలిపేది కూడా ప్రాణశక్తి. ఇప్పుడు చూడండి, ఆత్మ లక్షణాలు అద్వితీయం. దానికి ద్వితీయం అనేది లేదు. ద్వితీయం అంటే రెండో లక్షణం. అసలు ఆత్మే ఉన్నది ఒకటి, అదే రెండో దాన్ని సృష్టించుకుంది, తాను సాక్షిభూతంగా ఉంది. ఆద్యంతములు లేనిది, పుట్టుక లేదు, చావు లేదు, ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేదు, జనన మరణాలు లేనిది ఆత్మ. జనన మరణాలు ఉన్నది శరీరము. అంటే కలిసేది, పుట్టేది, చచ్చిపోయేది. సృష్టి మొత్తం నశిస్తున్నది, కొత్త సృష్టి పుడుతున్నది, నశిస్తున్నది, కొత్తది వస్తున్నది. కానీ ఆత్మ మటుకు ఈ సృష్టిని చేసిన ఆ తత్వానికి మటుకు
ఆ శక్తికి మాత్రం చావు లేదు. పరిపూర్ణ జ్ఞాన స్వరూపం. ఇంత జ్ఞానాన్ని పెట్టుకొని ఇంత ప్లానింగ్ తో సృష్టి చేసినట్టు అది పరిపూర్ణ తత్వం కాదా? ఎవ్వరికి ఏ లోటు రాదండి. అసలు ఇంకా తమాషా తెలుసా? ఏ శ్వాసకు ఆ శ్వాస, ఒకళ్ళ శ్వాస ఒకళ్ళ శ్వాస కలవదు. ఒకళ్ళ పూర్తి ఫీచర్స్ ఒకళ్ళ కలవు. ఒకళ్ళ రంగు ఒకళ్ళకు ఉండదు. అంతో ఇంతో ఇంతో అంతో అంతో ఇంతో చిన్న తేడా అయినా ఉండి తీరుతుంది సృష్టిలో. అదే భిన్నత్వం. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, ద్వైతంలో అద్వైతం, అద్వైతంలో ద్వైతం. ఇవన్నీ సృష్టిలో ఉన్న లక్షణాలు, సృష్టింపబడిన సృష్టిలో ఉన్న లక్షణాలు. కానీ పరమాత్మకు అవన్నీ ఉన్నాయా? అద్వైతి. రెండు అనేది లేదు, భిన్నత్వము అనేది లేదు, మరణము అనేది లేదు. ఆ తర్వాత ప్రశాంతమైనది. అంత శాంతం అంటే అంతకు మించిన శాంతం లేదు. మనలో ఉన్నవన్నీ అశాంతులే, జీవిలో ఉన్నవన్నీ అశాంతులే. ఎందుకు అంటే దీనికి అన్నిటికీ కారణం పంచభూతాలు ఒక దాంతో ఒకటి మిక్సీ అయిపోయినాయి. వాటి గుణాలన్నీ, గుణాల వల్ల, పంచభూతాల వల్లే మనకి గుణాలు మారుతూ ఉంటాయి, టకటకటకటకటక మారుతుంటాయి. మన మనసే పంచభూతాత్మకమైంది, అందుకని అన్ని మారుతూ ఉంటాయి. కాబట్టి భగవంతుడు ఆ శక్తి స్వరూపం కరెంటుకు మార్పే ఉందండి. దేంట్లో పోయినా కరెంటు ఒకటైనా మార్పు లేదు. అలాంటి దోషరహితమైంది, క్రియాశూన్యము, చిదానంద స్వరూపము. మై డియర్ మాస్టర్స్, దోషరహితము, ప్రశాంతమైనది, దోషరహితమైనది, క్రియాశూన్యము, చిదానంద స్వరూపము, నిర్గుణ పరబ్రహ్మము, కూటస్థము. అసలు ఎట్లాంటి మార్పు చెందక స్థిరంగా నిబిడీకృతమై సర్వము తానే, తానే సర్వము అయి జీవ సముద్రమై, సముద్రం చిన్నది, జీవతత్వం సర్వే సర్వత్రా ఇక అల్టిమేట్ గా నిలిచి ఉన్నది జీవతత్వం. అన్ని చోట్ల తానే వికసిస్తున్నది, స్థిరంగా నవోన్మేషణశాలలాగా వికసిస్తున్నది ఆత్మ శక్తి. ఎంత గొప్పదో చూడండి అసలు. ఇలాంటివి చాలా ఉన్నాయండి. రూపరహితము, నామరహితము, వృద్ధి క్షయాదు లేనిది, స్వయం ప్రకాశి, భేదరహితమైనది, దేశ కాల పరిమితులు లేనిది, నిర్వికల్పము, అహేయము, మనో మనోవాచ కర్మణ అగోచరము. ఈ కళ్ళకు కనిపించదు, ఈ శరీరానికి, ఈ చెవులతోటి వినలేవు, ఆత్మతత్వాన్ని గ్రహించలేవు. గ్రహించగలవు కానీ దాన్ని దర్శించాలి, కళ్ళతోటి దర్శించలేవు, ఆ త్రినేత్రంతో దర్శించగలవు. ఎన్ని గొప్ప గుణాలండి ఆత్మవి. ఆత్మ గుణాలంటే ఏంటి అనుకుంటున్నారు? అంత గొప్పమైనటువంటి ఆత్మతత్వము. ఏమని వివరించను? ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రోజు చెప్పచ్చు, ఒక్కొక్క దానిని గురించి. దానికి కాలంతో సంబంధం లేదు. నిర్మలము, మన మనసు పొద్దుగూకులు, కామక్రోధ మోహలోభ మద మాత్సర్యాది గుణాలతో మలము. మలము అంటే మురికితోటి కూడి ఉంటుంది. ఆత్మ నువ్వు ఎన్ని కొట్టుకొని చచ్చినా నాకు సంబంధం లేదు, ఎందుకంటే నువ్వు పంచభూతాలతోటి ఏర్పడి అలా మారిపోతుంటావు. నిర్మలము. ఒక్కొక్క ఆత్మకు సంబంధించిన వర్డ్ చూస్తుంటే పులకించని మది పులకించు, మనసు పులకరించిపోతున్నది. మై డియర్ మాస్టర్స్, ఆత్మతత్వం అంటే ఎన్ని రోజులైనా చెప్పవచ్చు, ఒక్క మాటను తీసుకొని చెప్పవచ్చు. ఇప్పుడు ఏమైనా సత్యమేవ జయతిలో సత్యం ఒకటే చెప్పాను, ఏవా జయతి రేపు చెప్తాను. ఏవా జయతి అంటే ఏంటో అనుకునేది టాపిక్, ఏవా జయతి మేడం చెప్పారని. అట్లా కాదు, సత్యమేవ జయతి పార్ట్ 2 రేపు చెప్తాను. అది అంతటి అద్భుతమైన తత్వం అండి. ఆత్మతత్వం తెలుసుకోవాలంటే ధ్యానం చేయవలసిందే. ధ్యానం చెయ్యండి అమ్మ, ఇంపాసిబుల్. నీకు అసలు గమనంలోకే రాదు. నీ బుద్ధి కుదరదు, నీ మనసు కుదరదు. దీన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆత్మతోటి కూర్చోబెట్టాల్సిందే. మరి తన తత్వం తను తెలుసుకోవాలి. తనే ఆత్మ. నా తత్వం నేను తెలుసుకోవాలంటే నాలో నేను కూర్చోవాలి. నేను బయట కూర్చుంటున్నాను కానీ నాలో నేను ఎప్పుడు కూర్చోట్లా. నాలో నేను కూర్చుంటేనే నేను ఆత్మతత్వం తెలుసుకుంటాను. మై డియర్ ఫ్రెండ్స్, ఆ నాలో నేను కూర్చుని ఏం చూస్తాను అనేది రేపు చెప్తాను. ఒక్కరోసేపు ఆత్మతత్వం చెప్పుకుందాం. నాకు వచ్చిన పాటల్లో చెప్తాను. టైం అయిపోయిందంటుంది, అందుకనే 2-3 పాటల్లో చెప్తాను. ఓకేనా? 2-3 పాటల్లో అసలు ఆత్మ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి,
ఇప్పుడు ఇవన్నీ చెప్పా, నిర్మలము, ఒక దాంతో ఒకటి కలవదు, అవ్యయము, శరీర అవయవాలు లేనిది, కాలానికి సంబంధం లేనిది, ఆ, గుణాలతో సంబంధం లేనిది, నిష్క్రియ, ఏ క్రియలు చెయ్యదు తాను, నిష్క్రియ, అద్వైతి, ఏక్ నిరంజన్, తానే ఉన్నది, ఇంకోటి లేదు అని. సహనము, దానదయ, నీ ధర్మాలు, సర్వజీవ కోటిపై కారుణ్యము చూపరా. ఓరి ఎర్రి మానవుడా, తెలుసుకోరా, ఒరే బుజ్జి నాయన తెలుసుకోరా, చిన్న తండ్రి తెలుసుకోరా. సహనము, దానదయ, నీ ధర్మాలు, సర్వజీవ కోటిపై కారుణ్యము చూపరా. పరిపూర్ణ ప్రేమే పరమాత్ముని తత్వమురా. పరిపూర్ణ ప్రేమ, పరిపూర్ణ ప్రేమే పరమాత్ముని తత్వమురా. ఆ తత్వము నీదేనని తెలుసుకొని మెలగరా అనుచు బోధించెను పత్రిజీ మనకు. ఆ మాటల జానులకు జ్ఞానామృతమాయను, పరమ పావనం, పరమ శుభకరం. ఎస్, సహనం, దానం, దయ, ప్రేమ, పరిపూర్ణతత్వం, ప్రేమతత్వం, ఆత్మతత్వం, అది నీకుంటే గాని నువ్వు ఆత్మని గ్రహించలేవు. నీ గుణాలు మార్చుకోవాలి, లేకపోతే నువ్వు గ్రహించలేవు. వర్తమాన సహజ స్థితిలో నిరంతరము నిలవరా. భూత భవిష్యత్తుల చింతనీకేలరా. భగవంతుని సర్వ సృష్టి ఆనందమయమేనని నిత్యానందుడవై నీవు పరిడవిల్లరా అనుచూ. నిత్యానందులాగా ఉండాలి. భూత భవిష్యత్తు పొద్దు గూకులు ఎందుకు ఏడుస్తున్నావు? భూతంతో ఫ్రెండ్షిప్ చేస్తూ, భవిష్యత్తుతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకోరా, లేకపోతే ఈ శరీరం ఊడిపోతుంది, చచ్చిపోతావు నువ్వు, అన్యాయంగా వేస్ట్ క్యాండిడేట్ లాగా చచ్చిపోతావు. కాబట్టి ఆత్మతత్వం, ఆనందకరమైన ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకో అని చెప్తున్నాడు. ఆత్మతత్వం అంటే వేరేమిటో కాదురా, జీవులన్నిటిలోని చైతన్యము అదియేరా. ఆత్మతత్వం అంటే వేరేమిటో కాదురా, జీవులన్నిటిలోని చైతన్యము అదియేరా. అజ్ఞానము తెలియుటయే ఆత్మజ్ఞానమగునురా. అది ఏ జీవులనన్నిటిని ఉద్ధరించురా అనుచు బోధించెను పత్రిజీ మనకు. ఆ మాటల జానులకు జ్ఞానామృతమాయను, పరమ పావనం, పరమ శుభకరం. ఆత్మతత్వాన్ని తెలుసుకో. జీవులని ఉద్ధరించేది ఆత్మతత్వం. నువ్వు సైలెంట్ గా జానంలోకి వెళ్ళి సైలెన్స్ లో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని సైలెంట్ గానే నేర్చుకుంటేనే నీకు జన్మకు విముక్తి కలుగుతుంది. ఆ ఆత్మజ్ఞానముతో, ఈ ఆత్మజ్ఞానమే పరమాత్మను తెలుపునురా. పరమాత్ముడు అంటే వేరెవ్వరు కాదురా. వేరెవరో నా పరమాత్మ అంటే నో నో. ఈ ఆత్మ జ్ఞానమే పరమాత్మను తెలుపునురా. పరమాత్మ అంటే వేరేమిటి కాదురా. నీలోని ఆత్మయే పరమాత్ముని రూపమురా. నీలోని ఆత్మయే పరమాత్ముని రూపమురా. జీవులన్నిటిలోని ఆత్మయు అది అనుచు బోధించెను పత్రిజీ మనకు. ఆ మాటల జ్ఞానులకు ఆ మాటల జానులకు జ్ఞానామృతమాయను, పరమ పావనం, పరమ శుభకరం. పత్రిజీ మాటలే
బంగారపు మూటలు వాటిని గ్రహించుటలో నీ ధన్యత దాగున్నది. ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క పదం, ఒక్కొక్క పలుకే బంగారమాయరా. గ్రహించగలిగితే నువ్వు పలుకే బంగారమాయరా. కోదండ రామ పలుకే బంగారమాయరా. అట్లానే ఎవరు చెప్పిన ఆత్మతత్వాన్ని గురించి ప్రతి పలుకు బంగారమేనండి. పత్రిజీ మాటలే బంగారపు మూటలు వాటిని గ్రహించుటలో నీ ధన్యత దాగున్నది. భగవంతుడే పత్రి అయి ఈ గీతను బోధించను గీతార్థము గ్రోలి ధన్య జీవి వగుమురానుచు అనుచు బోధించను పత్రిజీ మనకు. ఆ మాటలు ధ్యానులకు జ్ఞానామృతమాయను. పరమ పావనం పరమ శుభకరం. అదండి ఆత్మతత్వం అంటే, అదండి సత్యం అంటే. నాకు చావు లేదు, నేను కలుస్తున్నాను, నాలోని శరీరాన్ని కలయికలతోటి ఏర్పరుస్తున్నాను, నేను వెళ్ళిపోగానే కలయికలు. అట్లానే ఎక్కడికి పోవట్లేదు, నశించట్లేదు. శరీరం కూడా నశించట్లా, నీ కంటికి అట్లా అనిపిస్తున్నది. ఎందుకంటే అన్ని ధాతువులు కలిసాయి కాబట్టి అలా అనిపిస్తున్నది. అవి విడిపోయి దేంట్లో వాళ్ళు దాంట్లో కలిసిపోతున్నాయి, కానీ మూలతత్వంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎన్ని వందల జన్మలో ఒక ఖనిజంగా పుడుతుంది బంగారం, ఇత్తడి, ఇనుము, బొగ్గు, వజ్రం, అన్ని ఎత్తి 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 పరిణామ దశ. ఒకసారి కావాలంటే ఆ క్లాస్ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఎత్తి 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 ఎన్ని జన్మలో రాయిగా ఎత్తి, అబ్బా నాకు ఇసుకు పుడుతున్నది, పొదుగుకులు ఈ రాయిలాగా కదలకుండా ఇట్లా అనే భూమిలో ఉండటం ఎందుకు అనుకున్నదట. టైం అయితే చెప్పండి మేడం మీరు. ఇట్లా ఎన్ని జన్మలు ఎత్తుతానని ఇసుకొచ్చేసేసి అయినా ట్రై చేద్దాం, ఎప్పుడు ముద్దలాగా పడి ఉండటం ఎందుకు అనుకున్నదట రాయి. ఖనిజ సామ్రాజ్యం కొన్ని వందల జన్మలు ఎత్తి నేనే ఖనిజంగా ఎత్తా. మొట్టమొదట సముద్రంలో అడ్డుని ఎత్తా, తర్వాత సముద్రంలో ఒక మొక్కలాగా వచ్చా. నా తెలివితేటలు, భగవంతుడే కదా, భగవంతుడు తెలివే కదా నాది. నా తెలివితేటల నుంచి ఒక చెట్టులాగా ఎత్తుదా అనుకున్నా, ఒక పీచులాగా ఎత్తా, ఓ సన్నని మొక్కలాగా, ఒక గరికెలాగా. భూమి మీద గరికె ఎక్కుతుంది, ఆ సముద్రంలో కూడా నీటిలాగా ఎత్తాను. ఎన్నో జన్మలు సముద్రంలో పెరిగాను. ఆ తర్వాత లోతు, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఇట్లా చెప్పుకుంటూ వస్తారు. ఎన్ని రకాల చెట్లు, మల్లె పువ్వు, ఆ చెట్టు, ఈ చెట్టు, జామ చెట్టు, కా చెట్టు, ఈ చెట్టు, మామిడి చెట్టు, అన్ని రకాలు కొన్ని వందల జన్మలు ఎత్తారు, రకరకాలు. అబ్బా ఏమిటి జన్మ అనుకుంటూ చిన్నగా జంపు చేశా. దేంట్లోకి వచ్చాను? భూమిలోకి వచ్చా. జంతువులు కూడా అంతే, చేపలాగా ఎత్తాం, కప్పలాగా ఎత్తాం, పాములాగా ఎత్తాం, ఉభయచరాలుగా ఎత్తాం, టింగ్ టింగ్ అని బయటకు వచ్చేసాం. అయ్యో అప్పుడు ఆ చెట్లు భూమి మీదకి వచ్చి ఎగరలేకపోతున్నాయి, భూమిలోనే పాతుకుపోతున్నాయి. అది కొన్ని వందల జన్మలు భూమి మీద ఎత్తింది, నేల మీద, నీళ్ళల్లో అయిపోయింది, నేల మీదకి వచ్చింది. ఒక్కొక్కటి ట్రయల్స్, నేల మీద ఎన్ని జన్మలు ఎత్తి అబ్బా నేనేంటి కదలలేకపోతున్నాను, నా కింద జంతువులు చూడు ఎట్లా పరిగెత్తుతున్నాయో, రే ఈ బుడ్డి జంతువులాగా నేను ఎత్తితే బాగుంటుంది అని చెప్పేసేసి శాకాహారులుగా ఎత్తాయి. మొక్క శాకాహారులుగా, అవి జంతువులుగా ఎత్తాయి. ఆ జంతువులు పరిగెత్తుతున్నాయి. జంతువులు రకరకాలు, ఓ శాకాహార జంతువులు, మాంసాహార, సింహం, పులి, మేక, కుక్క, నక్క, ఈగ, దోమ, అన్ని జన్మలు ఎత్తి నా జన్మ తగలయ్యా, ఇంకొంచెం బాగుంటే బాగుండు అనుకుంటూ పెద్ద పెద్ద ఏనుగులుగా పుట్టా, జిరాఫీలుగా పుట్టా, మెడ పొడవు చేసుకున్నా, నడుము లడ్డులాగా పుట్టాను, నా శరీరాన్ని బక్కలాగా చేసుకున్నా, లడ్డులాగా చేసుకున్నా, పొట్టిగా చేసుకున్నా, పొడవుగా చేసుకున్నా, నల్లగా చేసుకున్నా, ఎర్రగా అంతా నాదే. నా సృష్టికి నేనే కర్తని. వచ్చాను, అయిన వాటి గర్భాల్లో దూరటమే కదా, ఏమీ లేదు. అందుకనే మీ కర్మకాల ఎన్ని వేల యోనుల్లో నువ్వు దూరావు. యోనులు అంటే అదే గర్భాల్లో దూరావు. ఎన్ని గర్భాల్లో పడుకొని ఆ ఉచ్చలు, వన్నులు, టూలు అన్నిట్లో దొర్లాడి జన్మ తీసుకున్నావు బయటికి. నెత్తురు అంతే కదండి, ఓవనీరు, ఉచ్చ, వన్నులు, టూలు, ఎన్నాళ్ళట్లో పడుకుంటావు. జననం జనరపి మరణం, ఇదేనా నీ పని అనే ఆలోచన రాగానే, అవును దీని గురించి ఏదైనా ఆలోచన, అసలు నేను ఎందుకు ఇట్లా పుడుతున్నాను, పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి,
యాస్ స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాం. ఆ తర్వాత ఇవన్నీ కలిసి ఎన్నో జన్మలు మనిషి జంతువులుగా ఏర్పడి శాకాహారం. అందుకనే మనిషి పుట్టినవాడు ఆమ్నివరస్ అంటారు. కొన్నాళ్ళు శాకాహారిగా ఉంటాడు, పీక్క తింటాడు. కొన్నాళ్ళు మాంసాహారిగా ఉంటాడు, పీక్క తిని 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 కొన్ని జన్మలు వాడికి విసికెత్తి తిరిగి శాకాహారిగా మారిపోతాడు. శాకాహారిగా మారిపోయి అది కూడా విసికెత్తేసేసి మితాహారిగా మారిపోతాడు. అది కూడా విసికెత్తే శ్వాసాహారిగా మారిపోతాడు. అది కూడా శ్వాసాహారిగా మారిపోయిన క్షణం ఎందుకు ఇట్లా పుట్టాను, ఎక్కడి నుంచి పుడుతున్నా, ఇవాటి క్వశ్చన్ అదేండి. ఆయబ్బా ఎంత బాగుందో. ఎక్కడి నుంచి పుడుతున్నాను, ఎవరు నన్ను పుట్టిస్తున్నారు, ఎక్కడికి పోతున్నాను, ఎన్నిసార్లు కలుస్తున్నాను, పుడుతున్నాను పోతున్నాను, పుడుతున్నాను పోతున్నాను పుడుతున్నాను. అయ్యమ్మో 64 లక్షల నేను ఊరికే ఉదాహరణకి ఎవరో చెప్పారు. అన్ని జన్మలు ఎత్తానా, నా జన్మ పాడుగాను. ఇక అసలు పుట్టకుండా ఉంటే ఏం చేయాలి? యాస్ ఇచ్చామరణాన్ని పొందాలి. ఇచ్చామరణం పొందాలంటే ఏం చేయాలి? నేనేంటో తెలుసుకోవాలి. నేనేంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సత్యమేవ జయతి. ఓహో టాపిక్ వచ్చేసిందండోయ్. సత్యమేవ జయతిలోకి నేను రావాలి. ఏమిటి ఆ సత్యం? అరే రే ఈ సృష్టించుకున్నది మొత్తం పోతుందిరా. భగవంతుడు సృష్టే కలిసిపోతున్నది. ఆ భగవంతుడి తత్వమే నాది కాబట్టి కలుస్తున్నా పోతున్నా రకరకాల జన్మలు ఎత్తుతున్నా. నో, అసలు నేను జన్మ తీసుకున్నా కూడా నిత్యానందుడవై వర్ధిల్లే జన్మ తీసుకోవాలి. భగవంతుడు నిత్యానంద స్వరూపము, నిర్మల స్వరూపము, నిష్కళంకము, సాక్షిభూతము, కాలాతీతము, నిర్గుణము, నిష్క్రియి. అబ్బో ఇట్లా చెప్పుకుంటే ఎన్నో వస్తాయి. నా నోటి నిండా ఆత్మపదాలు ఎంత ఆనందంగా వస్తాయి, దొలుకుంటూ వస్తాయి. ఒక 100 అయినా చెప్పగలను ఈజీగా. ఎందుకంటే నాకు సంతోషం. ఆత్మను గురించి చెప్పడం అన్నా చదవటం అన్నా చాలా ఇష్టం నాకు. కాబట్టి అలాంటి తత్వం నేను ఏర్పరచుకున్న రోజు తప్ప త్రిగుణం, త్రిగుణాకారం, 3 గుణాలతో కలిసి నేను పుట్టాను. ఆకారంగా ఏర్పడ్డా. ఏంటి? తమో గుణం, రజోగుణం, సత్వగుణాలు. ఈ గుణాలతోటి ఆకారంగా ఏర్పడ్డా. త్రిగుణం, త్రిగుణాకారం. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ రెండే కలుస్తాయి. త్రినేత్రం. ఎప్పుడైతే నీకు త్రినేత్రం వస్తుందో, జ్ఞానం వస్తుందో, జ్ఞానంలో కూర్చొని త్రినేత్రం సంపాదిస్తావో, ఇవి రెండిటి యొక్క రహస్యం తెలుసుకుంటావు. క్లూ తెలుసుకున్న రోజు ఒక్క తోపు తోసేస్తావు. వాటిని త్రిగుణాలని తోసేస్తావు, ఆకారాలని తోసేస్తావు. నాకు చెట్టు వద్దు, వృక్షం వద్దు, అది వద్దు, ఇది వద్దు. నేను ఏది కావాలంటే అది కావాలి. పైన చూడండి ఎంత గొప్పగా వచ్చిందో. అట్లానే జన్మల్ని కించపరచుకోవట్లా. నేను ఇచ్చిన జన్మలే కాబట్టి నేను వాటిని గుర్తుపట్టగలుగుతున్నా. ఓ చెట్టు, ఇది బొగ్గు, ఇది బంగారం అంటే అది నా జన్మే. కాబట్టి త్రిగుణం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం. త్రియాయుధాలు ధ్యానం, సజ్జన సాంగత్యం, ఏదైనా అనుకోండి. త్రిగుణాలు, ఆయుధాలని తీసుకోవాలి. ధ్యానం అనేది ఆయుధంగా తీసుకోవాలి. శాంతంగా కూర్చోవాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. త్రిగుణం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ కోటి సంహారం. 300 కోట్ల జన్మలు ఎత్తిన ఎన్ని జన్మలైనా సరే పాప సంహారం. త్రిజన్మ కోటి పాప సంహారం అయిపోతుంది. ఎవరు పాప సంహారం చేసుకున్న పాపాన్నంతా ఎవరు సంహరించుకోవాలి? నేనే. దేనితోటి? త్రిశూలంతో. హాయ్ శివయ్య, నేనే శివయ్యని. త్రిశూలం నాదే. నా పాపాలన్నిటిని పోగొట్టుకొని శివాత్మ. ఓం శివోహం శివోహం శివోహం. శివం లోపలికి వెళ్తే బతికాడంటాడు, శివం బయటికి వెళ్తే చచ్చారంటారు. శ్వాసలోనికి వెళ్తే పుట్టాడంటారు, శ్వాస బయటికి వెళ్తే చచ్చాడంటారు. శివోహం శివోహం శివోహం. శాంతి శాంతి శాంతి.